హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ రైట్. అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో హోప్ అందరూ మొదటి రెండు ఎపిసోడ్లు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ కమెంట్స్ ఇంకా కావాలి, 2-3 అది కూడా ఇచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెట్టడం కమెంట్స్ అనేది నాకు పెద్ద సాటిస్ఫాక్షన్గా లేదబ్బా. సో ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు ఏదో ఒక కామెంట్ కింద పెడితే నాకు కొంచెం మంచి దాన్ని ఏమంటారు బలం ఉంటుంది. సో పెట్టిన 2-3 మాత్రమే అదే మెసేజెస్ పెట్టడం అనేది కొంచెం మనసుకి కష్టంగా ఉంది. అరే హ్యాష్ట్యాగ్ ఆర్యాకి బాగా రెస్పాన్స్ వచ్చింది కదా అని అనుకునే లోపు మళ్ళీ దాన్ని ఏమంటారు, ఆ జోష్ని తగ్గించేస్తున్నారు. కమెంట్స్ ఇవ్వట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు, బోర్ కొట్టేస్తుంది మళ్ళీ నాకు. సో ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, కమెంట్ చేయండి, సో దట్ నాకు ఆ ఉత్సాహం వస్తుంది మీకు కథ చెప్పాలి అనేది. లేకపోతే నీరసపడిపోయి అబ్బా తమిళ్ ఒకటి చెప్పుకుంటే సరిపోతుందిలే అనిపిస్తుంది. ప్లీజ్ సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది మన వాళ్ళ తరపు నుంచి కూడా వస్తే నేను కొంచెం సంతోషిస్తాను. ఓకే. అండ్ రక్షానా నేను క్వశ్చన్ అడిగినప్పుడు కూడా కేవలం 2 మాత్రమే చెప్పారు. రక్ష బాగుంది మేడం రక్షిత కంటే అని. సో తమిళ్ వాళ్ళు మన తెలుగులో అందరూ చాలా వరకు అంటే రక్షిత కూడా బాగుంది అని చెప్పారు. బట్ రక్షకి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి మనం రక్ష అనే పెట్టుకుందాము మన నెక్స్ట్ హీరోయిన్ పేరు. ఓకే ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే శృతి తన ఐ మీన్ నిద్రలోంచి మేల్కొంటుంది. తర్వాత ఇంకా మెల్లగా తన్ని మాల అనే ఒక నర్సుని వాళ్ళు 24/7 శృతిని చూసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి శృతిని చూసుకునేటట్టుగా మాట్లాడుకుంటారు. అందరూ కలిసి శృతిని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అలా శృతిని చూసుకుంటూ ఆ రోజు మాల గడుపుతూ ఉండగా మాలాకి ఒక ఫోన్ వస్తుంది అనమాట. అరౌండ్ 3:30-4 ఆ టైంలో ఒక ఫోన్ వస్తుంది. సో ఫోన్ అటెండ్ చేసి మాల ఏదో మాట్లాడిన వెంటనే శృతి దగ్గరకు వచ్చి, శృతి నేను ఇలా మా ఇంటికి వెళ్ళాలి, కొంచెం అర్జెంటు, మ్యాక్సిమం నేను రాత్రి భోజనం టైం కల్లా వచ్చేస్తాను అని చెప్పుద్దనమాట. అప్పుడు శృతి అదేంటి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతుంది శృతి. అప్పుడు మాల లేదమ్మా, ఇంటి ఓనరు ఫోన్ చేశాడు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట, వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది అని అంటదనమాట మాల. అనగానే ఓ అవునా, ఎందుకు, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతుంది అనమాట శృతి. అంటే తెలీదమ్మా, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది, ఓనర్ ఇంటికి రమ్మన్నాడు, సో నేను వెళ్ళి నేను కొన్ని వస్తువులు మర్చిపోయి వచ్చాను, అవి కూడా తీసుకొని వచ్చేస్తాను అలానే అని చెప్పుద్దనమాట మాల శృతికి. అప్పుడు శృతి సరే అని చెప్పి అంటుంది. అన్న తర్వాత శృతితో మాల నేను మ్యాక్సిమం మీరు భోంచేసే టైం కల్లా వచ్చేస్తాను, ఒకవేళ రాలేని పక్షంలో ఈ ట్యాబ్లెట్స్ మీరు భోంచేశాక వేసుకోండి నైట్ అని చెప్పి సాయంత్రం పూట వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ తీసి తన చేతిలో పెడుతుందన్నమాట. చేతిలో పెట్టి ఓకే నేను అలానే కింద సరిత కూడా మీ భోజనం గురించి చెప్పేసి వెళ్తాను అని చెప్పి అనగానే సరే మరి ఎలా వెళ్తారు అని అడుగుతుంది శృతి. అంటే బస్సులో వెళ్తానమ్మా అని అంటదన్నమాట. ఎందుకు బస్సులో వెళ్ళాలి, కార్ తీసుకొని వెళ్ళండి అమ్మా అని అంటుంది శృతి. అప్పుడు మాల లేదమ్మా, మా బస్తీలోకి కార్లు వెళ్ళే అంత పెద్ద రోడ్లు ఉండవు, చాలా చిన్న రోడ్స్, కారు వెళ్ళలేదు అక్కడికి, నేను బస్సులో వెళ్ళిపోతానులే అని అంటదన్నమాట.
అప్పుడు శృతి, కానీ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి చాలా దూరం కదా, అక్కడి వరకైనా ఎలా వెళ్తారు అంటే, నేను ఎలానో ఒకలా వెళ్ళిపోతానులే అమ్మా అని అంటుంది మాల. అంటే లేదు లేదు, నేను డ్రైవర్కి ఫోన్ చేసి చెప్తాను, మీరు అట్లీస్ట్ బస్ స్టాండ్ వరకైనా మీరు కార్ తీసుకొని వెళ్ళండి అని అంటుంది అనమాట. అనగానే సర్లే అమ్మా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతుంది మాల. తను కిందికి వచ్చేసరికి సోఫాలో శృతి వాళ్ళ నాన్నగారు కూర్చొని ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూడా, సార్ శృతి మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నానండి, ఇలా ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను, మ్యాక్సిమం భోజనం టైం కల్లా వచ్చేస్తాను, రాలేని పక్షంలో మెడిసిన్స్ ఏం వేసుకోవాలో కూడా నేను శృతికి చెప్పానండి అని అంటారనమాట. అంటే ఓ అలానమ్మా, శృతికి ఏ ఇబ్బంది లేకపోతే మాకేం ఇబ్బంది లేదు, వెళ్ళొచ్చేయండి జాగ్రత్త అని చెప్తాడనమాట వాళ్ళ నాన్న. సరే సార్ అని చెప్పి వెళ్ళబోతూ మళ్ళీ లోపలికి వచ్చి సరిత అని పిలుస్తుంది అనమాట, హెడ్ కుక్ తను. సో తను ఏంటక్క అనుకుంటూ వస్తుంది. వచ్చి, లేదు నేను మ్యాక్సిమం వచ్చేస్తాను భోజనం టైం కల్లా, బట్ నేను రాలేకపోతే శృతికి నువ్వే దగ్గరుండి డిన్నర్ తినిపించి ట్యాబ్లెట్స్ గుర్తు చెయ్యి అని చెప్పుద్ది అనమాట. వాళ్ళ నాన్నగారు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. అంటే తనకి పనంటూ ఒకటి అప్పచెప్పాక తను ఎంత శ్రద్ధగా ఆ పనిని చేస్తుంది అనేది గమనిస్తాడనమాట శృతి వాళ్ళ నాన్నగారు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుకొని తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ శృతి వాళ్ళ నాన్నగారు కూడా అడుగుతారు, అవును మాలా గారు మీరు ఎలా వెళ్తారు అని అడుగుతాడనమాట. లేదండి, ఇట్లా శృతి గారు కారు బస్ స్టాప్ వరకు తీసుకెళ్ళమన్నారు, సో నేను బస్ స్టాప్ నుంచి నేను బస్ తీసుకొని వెళ్ళిపోతాను అంటే, ఓ అవునా, అయితే ఓకేనండి వెళ్ళరండి అని చెప్పి అంటాడనమాట. అనగానే ఇంకా డ్రైవరు రెడీగా ఉంటాడు, కార్లో కూర్చొని బస్ స్టాప్ దాకా వెళ్ళిపోయిన తర్వాత కార్ దిగిపోయి తను బస్ ఎక్కేసి వాళ్ళ బస్తీకి వెళ్ళిపోతుంది అనమాట. బస్తీ చాలా చిన్న బస్తీ, దాంట్లోకి మోటార్ సైకిళ్ళు పట్టడం కూడా కష్టం. అది ఎందుకు అంత చిన్న బస్తీలో ఉంటుంది అంటే, ఉండేది తను ఒక్కత్తి అండ్ కొడుకు బలాదూరు, అసలు వాడు ఎందుకు పనికిరాని ఎదవ అనమాట, ఏమీ చెయ్యడు. పైగా అమ్మ దగ్గరకు వచ్చి ఇలా శాలరీ ఇస్తారు అని తెలిసిన రోజే వచ్చి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాక్కొని వెళ్ళిపోయే రకం. సో అలా లాక్కొని వెళ్ళిపోయే కొడుకు ఉండగా తను ఒక మంచి విలాసవంతమైన ఒక రూమ్ తీసుకొని, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటో తీసుకొని ఉండగలిగేంత స్తోమత తన దగ్గర ఉండదు, ఎంత మంచి శాలరీ వచ్చినా కూడా. కాబట్టి ఒక చిన్న గది, ఒకటే గది, దాంట్లోనే అన్నీ అనమాట. ఇంకా వండుకోవడం కానీ, తినడం కానీ, పడుకోవడం కానీ అన్నీ ఆ ఒక్క చిన్న గదిలోనే చేసుకోవాలి తను. ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అంతే. ఇంకా దానికే 2,000 నుంచి 3,000 దాకా రెంట్ ఉంటుందన్నమాట. ఇంకా సరే, ఇంకా వెళ్తుంది మెల్లగా నడుచుకుంటూ బస్సు దిగి బస్తీ లోపలికి తన ఇంటి దాకా వెళ్ళేసరికి ఆ ఓనర్ అనేవాడు అక్కడి నుంచోని ఉంటాడనమాట. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంత లేట్ ఏంటి అంటే, లేదండి వేరే పని మీద బయటికి వెళ్ళాను చెప్పండి అని అంటే, ఏం చెప్పాలమ్మా, ఇంకెన్ని నెలలు వెయిట్ చేయాలి నేను రెంట్ కోసం, ఇప్పటికీ 6 నెలల నుంచి నువ్వు నాకు రెంట్ ఇవ్వలేదు, అటు ఇటుగా ఒక 15,000 దాకా నువ్వు నాకు వేరే పర్పస్ల కోసం వాటి కోసం తీసుకున్న డబ్బులు కానీ రెంట్ కానీ అన్నీ కలిపి నాకు 15,000 దాకా ఇవ్వాలమ్మా, అర్థం చేసుకో, నేను కూడా నాకు ఒక కుటుంబం ఉంది, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా అని అంటాడనమాట. అనగానే మాల వచ్చి, అవునండి నాకు అర్థమవుతుంది, బట్ నా పరిస్థితి కూడా మీకు తెలుసు కదా అంటే, నీ పరిస్థితి నీ కొడుకు సంగతి తెలుసు కాబట్టే నువ్వు ఎప్పుడు రెంట్ ఇవ్వలేకపోయినా నేను ఎప్పుడు నిన్ను బలవంతంగా నాకు కావాల్సిందే అని మిగతా వాళ్ళని అడిగినట్టుగా నిన్ను ఎప్పుడూ అడగలేదమ్మా, నీ కొడుకు సంగతి తెలుసు కాబట్టే. అలా అని నేనైనా ఎన్ని నెలలు ఆగుతానమ్మా, అర్థం చేసుకోవాలి కదా అంటే, అవును సార్, అవునండి మీ బాధ నాకు అర్థమవుతుంది అని అంటదనమాట. అనగానే అర్థమయ్యి ఏం లాభం అమ్మ, నాకు మాత్రం నాకేమన్నా ఉద్యోగమా, ఏమన్నా నాకు వచ్చే ఈ అద్దెల మీదనే కదా నా పిల్లల్ని చదివించుకోవడం కానీ పోషించుకోవడం కానీ చేస్తున్నా, అలాంటిది మీరు నెల నెల ఇలా రెంట్ డిలే చేస్తే ఎలా అని చెప్పి పాపం చాలా పద్ధతిగానే అడుగుతాడనమాట మాలాని ఓనర్. అనగానే సరేనండి ఖచ్చితంగా ఇస్తాను, నాకు ఇప్పుడు
నేను ఒక మెడికల్ క్యాంప్కి వెళ్తున్నానండి. ఆ మెడికల్ క్యాంప్లో ఒక మాదిరిగా నాకు డబ్బులు వస్తాయి, వచ్చినట్టే మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ప్లీజ్ ఇంకొక నెల రోజులు టైం ఇవ్వండి అని అడుగుతుందనమాట మాల. అనగానే ఓనరు, నెల రోజులంటే కష్టమమ్మా, ఒక 15 రోజులైతే నేను ఆగగలను, తర్వాత నాకు వేరే ఖర్చులు ఉన్నాయి అని చెప్పి అంటాడనమాట. 15 రోజుల్లోపు నువ్వు రెంట్ ఇస్తేనా ఈ రూమ్ నీ కోసం ఉంటుందమ్మా, లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయటేసి నేను వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటానమ్మా, ఇక ఆగలేను అని అంటాడనమాట. అనగానే చేసేది ఏమీ లేక మాలా కూడా సరేనండి 15 రోజుల్లో ట్రై చేస్తాను ఖచ్చితంగా మీ డబ్బులు మీకు పంపించడానికి, లేని పక్షంలో మీరు చెప్పినట్టే చేసేయండి అని చెప్పి తన దగ్గర ఉండే ఇంకో డూప్లికేట్ తాళాన్ని ఆయన చేతిలో పెడుతుందనమాట. సో పెట్టేసి పెట్టగానే సరే అమ్మ మరి జాగ్రత్త, త్వరగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మాల తన రూమ్లోకి వెళ్ళి తనకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి కదా కొన్ని, సో అవన్నీ ఒక బ్యాగ్లో సదురుకొని, ఒకవేళ తను డబ్బులు కట్టలేకపోయినా 15 రోజుల్లో ఏమన్నా ఆయన నిజంగానే ఇల్లు ఖాళీ చేసి వస్తువులు బయట వేసినా కూడా ఆవిడకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండేటట్టుగా తనకి చాలా ఇంపార్టెంట్ అనుకునే మాత్రం బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరిపోతుంది అనమాట. తాళం వేసి బయలుదేరి అప్పటికి దగ్గర 7 అవుతుంది. బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. వెయిట్ చేస్తూ ఉండగా కొడుకు కనపడతాడు దారిలో. కొడుకు తల్లిని చూసి దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, అది నాకు చెప్పకుండా బ్యాగ్ వేసుకొని అని అంటాడు. అనగానే నేను ఎక్కడికి వెళ్తాను రా, వెళ్తే హాస్పిటల్కి వెళ్తాను లేదా ఇంటికి వస్తాను, అవి కాక నేను ఎక్కడికి వెళ్తాను అని అంటదనమాట. అవును అయితే నీకు డ్యూటీ టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇదిగో ఈ బ్యాగు వేరే మేడం వాళ్ళది, మన ఇంట్లో పెట్టారు, వాళ్ళకి ఇప్పుడు కావాలంట, సో ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేయాలి, అందుకు వెళ్తున్నాను అని అంటదనమాట. సరే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు కానీ నాకు డబ్బులు కావాలి అని అడుగుతాడు వాళ్ళ అబ్బాయి. అడగగానే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయిరా, నెలాఖరు వేరే ఉన్నది మొత్తం నువ్వే తీసుకొని వెళ్ళిపోయావు, నా దగ్గర లేవు అని అంటదనమాట మాల. అనగానే నీ దగ్గర లేవు అంటే నేను నమ్మనమ్మా, నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ మీదికి. వాళ్ళ అమ్మ ఏడుస్తూ, లేవ్వురా బాబు నా దగ్గర నిజంగా డబ్బులు లేవ్వురా అని చెప్తున్నా కూడా వినడు. ఆయన కళ్ళు మాల మెళ్ళలో ఉండే గోల్డ్ చైన్ మీద, చెవు దిద్దుల మీద పడతాయన్నమాట. పడంగానే నాకు ఇవి ఇవ్వు, నాకు ఇప్పుడు డబ్బులు నువ్వు డబ్బులు ఇవ్వన్నావు కదా, ఈ బంగారం ఇచ్చేయి నేను అమ్ముకుంటాను అని చెప్పి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవి తన కూతురు గుర్తుగా తన దగ్గర ఉంచుకున్న ఒకే ఒక్క వస్తువులు అనమాట. ఇంకా అవి ఇవ్వడం ఇష్టం లేక తను ఇంకా తాను ఆ గోల్డ్ని కాపాడుకోవడానికి కొడుకుతోటి యుద్ధమే చేస్తూ ఉంటుంది. కానీ కొడుకు కొట్టేస్తూ ఉంటాడనమాట వాళ్ళ అమ్మని. నాకు కావాలి, ఇస్తావా లేదా అని చెప్పి కొడుతూ ఉంటే వాళ్ళ అమ్మ కింద పడి వదిలేరా ప్లీజ్ రా వదిలేరా అని అంటూ ఉంటుందన్నమాట. సడన్గా అలా కొడుతున్న క్రమంలో ఒక లైట్ ఫ్లాష్ కొడుకు మీద పడుతుంది, మొహం మీద పడంగానే కళ్ళకి ఇట్లా చెయ్యి అడ్డు పెట్టుకొని ఎవర్రా అది అని అంటాడనమాట. అనగానే సీరియస్గా ఎవర్రా అది అని ఇలా లేచి కళ్ళు తుడుచుకునే లోపు ఒక పంచ్ పడుతుంది మొహం మీద. పడంగానే ఎవర్రా నన్ను కొట్టేది అని అనేలోపు ఇంకోటి పడుతుంది. పడంగానే కింద పడి అబ్బా అమ్మా అంటాడనమాట. అనగానే సరే అని ఇంకా మెల్లగా తన మాలాకి ఒక చెయ్యి అందిస్తారు. అందివగానే ఆ చెయ్యి పట్టుకొని మాల పైకి నిలబడుతుంది. నిలబడ్డం తర్వాత ఎవరమ్మా వాడు అని అడుగుతుందనమాట ఆ గొంతు. అడగగానే వాడు నా కొడుకమ్మా అనగానే కొడుకు అయ్యుండి తల్లిని కొడతావురా, అండ్ నీకు దెబ్బ తాకంగానే అమ్మ గుర్తొచ్చిందారా నీకు అని చెప్పి బాగా కొడుతుందనమాట. మళ్ళీ ఇంకా ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతూ, అమ్మా మనిషిని పెట్టి కొట్టిస్తావు కదూ, నీ సంగతి తర్వాత చూసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు కొడుకు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరమ్మా దేవతలాగా వచ్చి కాపాడావు అని మాల అంటుంది. అనగానే అప్పుడు మనకి ఫేస్ రివీల్ అవుతుందన్నమాట. ఎవరు? మన రక్ష.
సో రక్ష, అమ్మ నా పేరు రక్ష అని అంటుంది అనమాట. అనగానే హాహా, ఓ అవునా అమ్మా, నిజంగా నీ పేరుకి తగ్గట్టుగా నన్ను వచ్చి రక్షించావమ్మా అని చెప్పుద్ది అనమాట. చెప్పగానే పర్లేదా అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే అడ్రస్ చెప్తుంది అనమాట. ఇలా పలానా చోట పలానా విల్లాకి వెళ్ళాలి అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఎలా వెళ్తారు అంటే బస్సు వస్తుంది కదమ్మా, బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాను అని అంటది. అనగానే రక్ష, ఇప్పుడు ఇక్కడ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆ అబ్బాయి రాడని ఏంటి గ్యారంటీ, బస్సు వెంటనే వస్తుందన్నది ఏంటి గ్యారంటీ, ఇదంతా ఎందుకమ్మా, రండి నేను దింపేస్తాను, ఎలానో నేను అటే వెళ్తున్నాను అని అంటదనమాట. అనగానే అయ్యో పర్లేదమ్మా అంటే అయ్యో పర్లేదు ఆంటీ మీరు ఎక్కండి నేను తీసుకెళ్తాను కదా అని అంటదనమాట. అనగానే సరే అని సంతోషంగా బైక్ ఎక్కి కూర్చోగానే రక్ష తన్ని తీసుకెళ్ళి ఆ అడ్రస్ ముందు వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత చాలా థ్యాంక్స్ అమ్మా అని మాల అంటుందన్నమాట. మాల అన్న తర్వాత ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం, ఓకే జాగ్రత్త, మీ కాలుకి దెబ్బ తాకినట్టుంది, మందు రాసుకోండి, సరే మరైతే నేను ఉంటాను అని చెప్పేసి రక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మాల గేట్ తీసుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికి కుంటుకుంటూ వస్తుందన్నమాట. కింద పడిపోయింది కదా, మోకాలకి దెబ్బ తాకింది. సో కుంటుకుంటూ వస్తుందన్నమాట. కుంటుకుంటూ తను పైకి వెళ్ళిపోతుంది శృతి రూమ్లోకి. భోంచేసిందా లేదా, మెడిసిన్స్ వేసుకుందా లేదా అని. అప్పటికే 8:15 అట్లా అవుతుంది అనమాట టైము. సరే అని శృతి రూమ్లోకి వెళ్తుండగా శృతి అప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ కనపడుతుంది. ఓ భోంచేసావమ్మా అని అడుగుతుంది శృతిని మాల. అనగానే శృతి భోంచేసానమ్మా, ఇదిగో ఇప్పుడే మెడిసిన్స్ కూడా వేసుకుంటున్నాను అని అంటుంది శృతి. అనగానే సరే అయితే నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతానమ్మా అని అంటుంది మాల శృతితో. అప్పుడు శృతి సరే అమ్మా వెళ్ళండి అని చెప్పి అంటుందన్నమాట. సరే వెళ్ళండి అని చెప్పి శృతి అనగానే సరే అమ్మ వెళ్తాను అని చెప్పి తను అలానే తన చేతిలో ఉండే బ్యాగ్ని అలానే తీసుకొని కుంటుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది మాల తన రూమ్ వైపుగా. అది చూసిన శృతి అమ్మా ఏమైంది, కాలికి కుంటుతున్నారు అని అడుగుతుందనమాట. అనగానే అప్పుడు మాల లేదమ్మా, మా బస్తీ చాలా చీకటిగా ఉంటుంది కదా, వచ్చేటప్పుడు రోడ్డు సరిగ్గా తెలియలేదు, లైటింగ్ అంతగా రాలేదు, అందుకని రోడ్డు తెలియక రోడ్డు మీద పడిపోయానమ్మా, సో మోకాలికి చిన్నగా దెబ్బ తాకింది అంతే అని అంటుందన్నమాట మాల. అనగానే అయ్యో అవునా, సరే ఫ్రెష్ అయ్యి తొందరగా రండి, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను మీకు అని అంటదనమాట. అనగానే మాల అయ్యో నువ్వెందుకమ్మా, నేను నర్సునే కదా, నేను చేసుకుంటానులే అని అంటదనమాట. లేదు నేనే చేస్తాను, మా అమ్మ అయితే నేను చెయ్యనా, నీ కూతురు చేస్తుంటే నువ్వు వద్దంటావా అనవు కదా అనగానే మాల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయన్నమాట. తిరిగి సరే అమ్మ స్నానం చేసి వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తను తెచ్చుకున్న బ్యాగ్ని భద్రంగా ఒక ప్లేస్లో పెట్టేసి అన్నీ కబోర్డ్లో స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి శృతి రూమ్కి కుంటుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత శృతి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుందో చెప్తుందనమాట. చెప్పగానే కిట్ తీసుకొచ్చి శృతి చేతిలో పెట్టగానే మాల శృతి చేతులు పెడుతుంది మాల. ఇంకా మాలకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఓకే అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అనగానే పర్లేదమ్మా ఈరోజు ఉంటుంది, రేపటికి తగ్గిపోతుందిలే, చిన్న దెబ్బే కదా అని అంటుంది మాల. అనగానే సరే మీరు భోంచేయలేదు కదా, వెళ్ళి భోంచేసి రండి అని అంటదనమాట. అలానే అని చెప్పి అనగానే సరే అని మాల కిందికి వచ్చి భోంచేసి మళ్ళీ పైకి వచ్చి శృతి రూమ్కి వస్తుందనమాట. వచ్చాక శృతి మాల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా పడుకోకుండా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అడుగుతుంది మాల శృతిని. ఏం లేదమ్మా నొప్పి ఎలా ఉందా అని అంటే అయ్యో చెప్పాను కదా రేపటికి తగ్గిపోతుంది అని. సరే మీకు బాగా నొప్పి ఉంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోండి అని చెప్పి దాని దగ్గర ఉన్న ఒక పెయిన్ కిల్లర్ని తన చేతిలో పెడుతుందన్నమాట. ఓకే నేను వేసుకుంటా, నువ్వు పడుకో అని చెప్పి తన్ని పడుకోబెట్టి తనకి బ్లాంకెట్ కప్పేసి తన రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మాల తన రూమ్కి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయి నీకేదన్నా ఇబ్బంది అవుతే మాత్రం వెంటనే కాల్ చేయమ్మా అని చెప్పి తన మొబైల్ని కూడా శృతి పక్కనే పెట్టేసి తన రూమ్కి వెళ్ళి
ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుండిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.